తుని నుంచి విశాఖ మీదుగా ఒడిశా వరకు సీసీ కెమెరాలు అయితే జల్లెడ పడుతున్న పోలీసులు మనం చూస్తున్నాం. ఇంకా తూర్పు గోదావరి జిల్లా తుని గ్రామీణ మండలం చిక్కిళ్ల అగ్రహారం గ్రామంలో ఒక 2 ఏళ్ల చిన్నారి అదృశ్యం కావటం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. సుంకరి జ్ఞానేశ్వరి అందరూ ముద్దుగా జాహ్నవి అని పిలుచుకునే ఈ చిన్నారి 10 రోజులకు పైగా కనిపించకుండా పోయింది. ఈ కేసు ఇప్పుడు పోలీసులకు ఒక పెద్ద సవాల్గా మారింది. పోలీసులు అసాధారణ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇక జాహ్నవి ఆచూకీ కోసం గాలింపు దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ చిన్నారి ఎక్కడికి వెళ్ళింది, ఎవరు తీసుకెళ్లారు అన్న ప్రశ్నలకు సమాధానమే దొరకటం లేదు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. గ్రామస్తులు, స్థానిక ప్రజలు సైతం చిన్నారి క్షేమం కోసం ప్రార్థిస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. జాహ్నవి అదృశ్యం కేసులో పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. తుని రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను జల్లెడపడుతున్నారు. ఈ సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా చిన్నారి కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు బృందాలు తుని నుంచి విశాఖ మీదుగా ఒడిశా సరిహద్దుల వరకు గాలింపు చర్యలు చేపట్టాయి. డ్రోన్లను కూడా ఉపయోగించి అటవీ ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ గాలింపు చర్యల్లో ప్రత్యేక బృందాలు పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు చిన్నారి జాహ్నవి ఆచూకీ మాత్రం లభించలేదు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎవరైనా జాహ్నవిని చూసినా లేదా ఆమె గురించి ఏ సమాచారం తెలిసినా పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సమాచారం అందించిన వారికి ₹1,00,000 రివార్డు కూడా ప్రకటించారు. ఈ ప్రకటన చిన్నారిని కనుగొనడానికి సహాయపడుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో పాత కేసులను, అందులో ఉన్న అనుమానితులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇటువంటి బాలికల అదృశ్య కేసుల్లో గతంలో జరిగిన ఘటనలను కూడా పరిశీలిస్తున్నారు. సమాజంలో ఇటువంటి ఘటనలు పెరగకుండా నిరోధించడానికి నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా విజయనగరం నుంచి టౌన్ పోలీసులు 2025 ఏప్రిల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లను ఉపయోగించి నేరాలను అరికట్టడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను అమలు చేశారు. మహిళలపై దాడులు, చైన్ స్నాచింగ్లు, ఇళ్ల దొంగతనాలు, ఈవ్ టీజింగ్ వంటి నేరాలను తగ్గించడంలో ఇది విజయవంతమైంది. ఈ మోడల్ను రాష్ట్రంలోని ఇతర పోలీస్ స్టేషన్లలో కూడా అమలు చేయాలని ఆలోచిస్తున్నారు. అయితే ఈ గాలింపు చర్యల్లో పోలీసులు మరింత సాంకేతికతను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారని పలువురు కోరుతున్నారు. చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రుల ఆవేదన, పోలీసుల గాలింపు చర్యలు, ప్రజల ఆందోళన ఇవన్నీ కలిపి ఈ కేసును మరింత సున్నితంగా మారుస్తున్నాయి. ఒడిశాలో 2026 ఏప్రిల్ 4 నాటికి 249 పోలీస్ స్టేషన్లు ఇంకా సెంట్రల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనుసంధానం కాలేదు. ఇది సీసీటీవీ నిఘా సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తోంది. మరి మన రాష్ట్రంలో అలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలి. జాహ్నవి ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంటుంది. మరికొన్ని రోజుల్లో చిన్నారి క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. పోలీసులు ఈ కేసును ఎంత త్వరగా ఛేదిస్తారు అనేది ఇక్కడ కీలకం. ఇక సమాజంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు, పోలీస్ వ్యవస్థలు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో మరో ముఖ్యమైన కోణం ఏంటంటే ఇటువంటి మిస్సింగ్ కేసుల్లో సామాజిక బాధ్యత. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. తమ పరిసరాల్లో ఏదైనా అనుమానాస్పద కదలికలు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. బాల నేరాల నివారణకు, బాలికల రక్షణకు సమాజమంతా కలిసికట్టుగా పనిచేయాలి. కొత్త చట్టాల ప్రకారం నేరాలను మరింత సమర్థవంతంగా దర్యాప్తు చేయడానికి, నిందితులకు శిక్షలు విధించడానికి వీలు కలుగుతోంది. జాహ్నవి కేసులో పోలీసులు ఈ కొత్త చట్టాల పరిధిలో దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. అయితే ఇంకా ఎలాంటి నిర్ధారిత ఆధారాలు లభించకపోవటం ఆందోళన కలిగిస్తోంది. చిన్నారి జాహ్నవి క్షేమంగా తిరిగి రావాలని, ఆమె తల్లిదండ్రులకు న్యాయం జరగాలని ఆశిస్తున్నారు.
తుని చిన్నారి జాహ్నవి అదృశ్యం కేసులో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. తుని నుంచి ఒడిశా సరిహద్దుల వరకు సీసీ కెమెరాలు, డ్రోన్లతో గాలిస్తున్నారు. ఈ కేసు ఒక సవాల్గా మారినప్పటికీ పోలీసులు చిన్నారిని క్షేమంగా తిరిగి తీసుకురావడానికే కృషి చేస్తున్నారు. ఈ కేసులో తదుపరి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి, మేము అందిస్తూనే ఉంటాం.